నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం సోలీపురం గ్రామం సోలీపురంలో మౌలిక వస్తువులు లేమి అధికారుల తీరుపై సర్పంచ్ ఆగ్రహం. సెల్ టవర్ రోడ్డు లేక నరకం చూస్తున్న జనం పట్టించుకోవాలని సర్పంచ్ మురళీకృష్ణ డిమాండ్. ఊరి బాగు కోసమే గుడి చుట్టూ పిచ్చి మొక్కల తొలగింపు, అభివృద్ధికి సహకరించాలని కోరుతున్న గ్రామస్తులు. ఏళ్ల తరబడి పూజలకు నోచుకోని ఆలయం పునరుద్ధరణకు నడుం బిగించిన పాలకవర్గం. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు, కానీ ఆ గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి? నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని సోలీపురం గ్రామం ఇప్పుడు అదే దుస్థితిలో ఉంది. సెల్ ఫోన్ సిగ్నల్ లేక, నడవడానికి రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే వారి పక్షాన నిలబడి సర్పంచ్ మురళీకృష్ణ గళం విప్పారు. ఊరి అభివృద్ధి కోసం, గుడి బాగు కోసం సర్పంచ్ మరియు గ్రామస్తులు కలిసి చేస్తున్న ప్రయత్నంపై మా ప్రతినిధి అందిస్తున్న కథనం. ఇది నల్గొండ జిల్లా సోలీపురం గ్రామం. నియోజకవర్గానికి దగ్గరగానే ఉన్న అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. గ్రామంలో ప్రధాన సమస్య సెల్ టవర్. అత్యవసరానికి ఫోన్ చేయాలన్నా గుట్టలు ఎక్కాల్సిందే, లేదంటే చెట్లు ఎక్కాల్సిందే. అంబులెన్స్ పిలవలేక ప్రాణాలు పోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక ఊరికి ఉన్న ఏకైక రోడ్డు కూడా అధ్వానంగా మారడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఈ సమస్యపై విసుగు చెందిన గ్రామస్తులు సర్పంచ్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఒకటయ్యారు. మరోవైపు గ్రామంలో ఉన్న దేవాలయం ఎన్నాళ్లుగానో పూజలకు నోచుకోకుండా పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. దీంతో దైవ కార్యాల కోసం, ఊరి బాగు కోసం సర్పంచ్ మురళీకృష్ణ దగ్గరుండి గుడి చుట్టూ ఉన్న ముళ్ల పొదలు, పిచ్చి చెట్లను తొలగించి శుభ్రం చేయించారు. అయితే గ్రామానికి కావాల్సిన సెల్ టవర్, రోడ్డు సౌకర్యం కల్పించడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని సర్పంచ్ మండిపడుతున్నారు. తమ ఊరి సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. సర్పంచ్ మురళీకృష్ణ అధికారులను డిమాండ్ చేస్తూ, నేను సర్పంచ్ అయ్యాక గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చూస్తున్నా, కానీ మా ఊరికి ప్రధాన సమస్య సెల్ టవర్ లేకపోవడం. చిన్న ఆపదొచ్చినా ఫోన్ కలవట్లేదు. అలాగే రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా స్పందన లేదు. ఇక గుడి విషయం చూస్తే దేవుడి మాన్యం అంతా పిచ్చి చెట్లతో నిండిపోయింది. ఊరి బాగు కోసమే, గుడిని డెవలప్ చేయడం కోసమే ఆ పిచ్చి చెట్లను తొలగించాం. ఇప్పటికే కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు స్పందించి మా ఊరికి వెంటనే సెల్ టవర్, రోడ్డు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. గ్రామస్తుడు, గ్రామస్తురాలు మా సర్పంచ్ మురళీకృష్ణ గారు ఊరి కోసం కష్టపడుతున్నారు. గుడి చుట్టూ ఉన్న చెత్త చెదారం తీయించి మంచి పని చేశారు, కానీ మాకు టవర్, రోడ్డు లేక చాలా ఇబ్బంది అవుతోంది అని ప్రభుత్వం మా గోడు వినాలి అని వాపోతున్నారు. ఒకవైపు ఆధ్యాత్మికంగా గుడిని బాగు చేసుకుంటూనే మరోవైపు మౌలిక వసతుల కోసం సోలీపురం సర్పంచ్ మరియు ప్రజలు ఒకటయ్యారు. డిజిటల్ ఇండియాలో సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న ఈ గ్రామానికి అధికారులు ఎప్పుడు పరిష్కారం చూపిస్తారో వేచి చూడాలి. నడవాలి, బోడంపర్తి పోవాలి. వాళ్ళు నడవలేక ఆటో కట్టి నా సెల్లో హాట్స్పాట్ పెట్టి నెల ఇక్కడే ఇప్పించిన కానీ అది కూడా కరెక్ట్గా రావట్లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ముసలోళ్ళు. ఫస్ట్ ఈ సెల్ టవర్ ఒకటి మనకు నెట్వర్క్ ప్రాబ్లం సాల్వ్ అయితే ముసలోళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఊర్లోనే పెన్షన్ తీసుకుంటారు. లేవని వాళ్ళ దగ్గరికి పోయి పెన్షన్ ఇస్తాయని ఇంటికి పోయి కూడా పెన్షన్ ఇస్తాడు. అప్పుడు గవర్నమెంట్కి కూడా మంచి పేరు వస్తుంది. దయదలిచి మాకు ఫస్ట్ సిగ్నల్, ఈ రోడ్లు, ఎమ్మెల్యే గారు కూడా కొంచెం చొరవ తీసుకొని ఈ రోడ్లు ఒకటి, 2 రోడ్లు ఒకటి ఉంది మాకు. సిర్దపల్లికి సోలిపురం టు సిర్దపల్లి రోడ్ ఒకటి ఉంది. ఇంకొకటి బోడంపర్తి నుంచి సోలిపురం రోడ్ ఒకటి ఉంది. ఇది మునుగోడు రోడ్ ఒకటి. ఈ 3 రోడ్లు ఒకటి, సిగ్నల్ ఒకటి ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ తీసుకొని మాకు సాయం చేస్తే మేము ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం. ఓకే, నా పేరు వచ్చేసి బాలమనిల్. జిల్లా నల్గొండ, మండల్ మునుగోడు, విలేజ్ సోలిపురం. మా ఊరిలో సిగ్నల్ లేక చాలా బాధపడుతున్నాము. ఇక్కడ సిగ్నల్ లేక మేము హైదరాబాద్లో డ్యూటీ చేస్తున్నాము. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేద్దామంటే చాలా ఘోరంగా ఉంది. మా వాళ్ళకి ఫోన్ చేసి బయటకు వచ్చి ఫోన్లు మాట్లాడుతున్నారు సిగ్నల్ లేక. జిల్లా కలెక్టర్ గారికి తొందరగా చర్యపరచాలని కోరుతున్నాను. మిడిపల్లి స్వామి, మాది నల్గొండ జిల్లా మునుగోడు మండలం, గ్రామం సోలిపురం. మా ఊర్లో చాలా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నది. నేను హైదరాబాద్లో చదువుకుంటూ జాబ్ చేసుకుంటున్నాను. నా ఊరికి వస్తే నాకు సిగ్నల్ ప్రాబ్లం తోటి నేను నా గ్రామానికి కూడా రావాలన్న ఇబ్బందిలో ఉన్నాను నేను. ఎందుకంటే నాకు ఫోన్లు కలవడం లేదు. ఈ సంఘటన మన జిల్లా కలెక్టర్ గారు
తన ఆధ్వర్యంలో తీసుకొని మా ఊరికి ఎమ్మటే సిగ్నల్ పరిష్కారం చేయాలని కోరుతున్నాను. ఒక 3 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామం సోలీపురం. అదేవిధంగా మాకు ఇంతకుముందు ఎన్నో ప్రాబ్లాలు ఉండి ఆగు ఉండటం వల్ల చాలా మున్గోడు పోవడానికి రాకపోకలు చాలా ఇబ్బంది ఉండే. అదేవిధంగా ఇప్పుడు ఆగు మీద ఒక బ్రిడ్జి అనేది శాంక్షన్ చేసుకున్నాము. శాంక్షన్ చేసుకున్నంతలో బ్రిడ్జి కూడా అవుతుంది. కాబట్టి ఇప్పుడు మాకు బ్రిడ్జి అవుతుంది, కానీ ఇవతల బీటీ రోడ్డు కానీ అవతల రోడ్డు కానీ ఆ రోడ్ ఒకటి కావాలనేది కూడా మేము కోరుతున్నాము.